ఈరోజు తెలంగాణ జయశంకర్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి శుభాకాంక్షలు అయితే, రెండవది గద్దర్ అస్తమించిన రోజు. ఈ రెండింటికి నిర్వచనం వారి యొక్క త్యాగ ఫలితాలు మనందరిలో జీవిస్తూనే ఉన్నాయి. వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారనే దానికి ఒక నిదర్శనం. అది తెలంగాణ లోపల ఉద్యమకారులందరి లోపల కూడా రగులుతూ ఉంటుంది. దాన్ని ఎవరు కాదన్నా అవునన్నా రాష్ట్రం ఏర్పడడం కోసం జయశంకర్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలామంది మేధావులు వ్యతిరేకించినప్పటికీ ఇది ఒక రాజకీయ ప్రక్రియ. ఈ రాజకీయ ప్రక్రియ లోపలనే తెలంగాణ ఏర్పడడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో మాటలు మాట్లాడేవాడు కావాలి, డబ్బులు పెట్టేవాడు కావాలి. కేసీఆర్ నమ్మిన దాకా తప్పదని చెప్పి అందరినీ ఒప్పించినటువంటి మహానుభావుడు జయశంకర్. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఎత్తుగడలలో టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయినప్పుడు, 9 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినప్పుడు, నిరంకుశ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో జరిగినప్పుడు తెలంగాణ జాగరణ సేనను అవతరింపజేసింది కూడా జయశంకర్ సార్ అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. జాగరణ సేన అంటే దాని అర్థం ఎక్కడ రాయలసీమోడు ఎక్కడ ఆంధ్రోడు కనిపించినా కొట్టుడే. దాని అర్థం అదే. తెలంగాణ జాగరణ, ఆంధ్ర రాయలసీమ వాళ్ళ నుండి రక్షణ. జాగరణ సేన అవతరింపజేసినప్పుడు జయ జయ హే తెలంగాణ ఫస్ట్ పాట మేమే పాడినాం. జయశంకర్ సార్ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మేమందరం కూడా ఉద్యమకారులందరూ ఎవరైతే హార్డ్ కోర్ ఉంటారో యాదగిరి రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత కేసీఆర్తో అవుతుందా అని మళ్ళీ ఒక మీమాంస వచ్చినప్పుడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మోసం చేసేటోడే, దాంట్లో డౌట్ లేదు. ఫస్ట్ కావాల్సింది మనకు భౌగోళిక తెలంగాణ. భౌగోళిక తెలంగాణ అయిన తర్వాత మన రాజకీయ స్వరూపాలు మనం ప్రజాస్వామికంగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఒక కుటుంబం నుంచి 4 అన్నదమ్ములు వేరు అయినప్పుడు ఒకరికి 2 ఎకరాలు వచ్చి 8 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వచ్చి ఒకరికి బోర్ వస్తుంది, ఒకరికి బోర్ రాదు, ఒకరికి బావి వస్తుంది, ఒకరికి గట్టు వస్తుంది. కానీ ముందైతే వేరు పడాలి కదా. వేరు పడిన తర్వాత చదువు చేసుకునే అంశం ఉంటుంది. కొంత కష్టపడి సప్పో తెచ్చుకొని ఇంకో ఆయన బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం తర్వాత వేసుకోవచ్చు. ముందైతే గెట్ల పంచాయతీ అయితే ఒడవాలి కదా అని చెప్పి ఆయన మాకు సూచించడం జరిగింది. కేసీఆర్ మంచోడా చెడ్డోడా, రాజకీయాలలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది స్పష్టంగా ఆయనకు తెలుసు. బట్ కాకపోతే ఒక దరిద్రం ఏంటంటే ఆయన తెలంగాణ రాకముందే చనిపోవడం మన దురదృష్టకరం. సమాజాన్ని నమ్మించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి జయశంకర్ మొత్తం టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి జయశంకర్, అతని యొక్క మాటలను నమ్మేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి జయశంకర్ ముందు చనిపోవడం అనేది టీఆర్ఎస్కు లాభం, కేసీఆర్కు లాభం. అన్ని రకాల అనుకూల పవనాలు అది కేసీఆర్కు అనుకూలంగా మారి ఇదే తరుణం లోపల 2014లో తెలంగాణ అలాగైనప్పుడు జేఏసీని నడిపించినటువంటి కోదండరాం సార్ కూడా ఒక భారీ తప్పిదం చేసి ఆయన జేఏసీ ఆధ్వర్యం లోపల పార్టీని స్థాపించిన కొంతమంది ఉద్యమకారులు అకామిడేట్ అయ్యి ఎమ్మెల్యేలు అయితే రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చి ఉంది. అది భారీ తప్పిదం తెలంగాణకు అని చెప్పి నేను భావిస్తాను. దాన్ని ఈ తప్పిదాలను కూర్పుకోవడం కోసం, ఈ తప్పిదాలను కంప్లీట్గా మనం ముందుంచడం కోసం నేను 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఎవరున్నారా దిక్కు అంటే అది కోదండరాం సారే దిక్కున్నాడని కానీ ఈ ప్రజాస్వామ్యం మనుగడ కోసం కోదండరాం సార్ దగ్గర ఉంటే తప్ప మళ్ళీ జేఏసీ యాత్రలను రన్ చేసి జయశంకర ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్లి అమరుల ఆశయ సాధన కోసం మరోమారు గర్జించి 2016-17లో అమరుల స్ఫూర్తి యాత్రలు జరిపి 18లో పార్టీని తెలంగాణ జనసమితిని స్థాపించడం కోసం కూడా మాకు ఒక ఆవశ్యకత దొరికింది. దాని తర్వాత 1 సంవత్సరం ముందు ఎలక్షన్ పోవడం వల్ల జనసమితి కూడా నీరుగారిపోయింది. కుట్రల కింద, రాజకీయాల అవసరాల కింద ఉద్యమకారులు అనే వాళ్ళు నలిగిపోయే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ దించడానికి. మనకు
మొన్న అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రఫుల్ల రామరెడ్డి అన్న మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అమరుల ఆశయ సాధన కోసం అన్ని కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేది 100% ఎక్కడ కూడా దొరకదు. మనకు 100% దొరకడం కోసం మనం ప్రయత్నం చేస్తుండాలి. కేసీఆర్ దగ్గర 90% ప్రజాస్వామ్యం లేదు, 10% ఉండొచ్చు ఉంటాయి. అది ఎక్కడో ఒకడ చెంచాలకు లాభమైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికల్లా 50% ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకే దాన్ని తెచ్చుకున్నాం మనం. ఇంకా ఆ 50% కూడా ప్రజాస్వామ్యం రావాలంటే టీయూజేసీ మీద మనకు ఒక లక్ష్యం మీద పనిచేస్తే తప్పకుండా మనం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. నిరంతర పోరాటాలు నిరంతరంగా ప్రజల్లో ఉండి జయశంకర్ ఆశయ సాధనాలను మనం ముందుకు తీసుకెళ్ళి ఈ నిధులన్నీ కూడా తెలంగాణ ప్రజలకే చెందాలని, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్స్ రావాలని, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొదటి దశ రెండవ దశ ఉద్యమం లోపల పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పెన్షన్లు రావాలని, వారికి 250 గజాలు రావాలని, ఆ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి మనం నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉన్నది. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను, భావజాలం తీసుకుపోయే క్రమం లోపల మన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 4 కార్యకర్తలు ఉండరు, 40,000 లైక్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేస్తారో అర్థం కావడం లేదు. మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం మీద వాళ్ళు రేపు ఆల్రెడీ టీవీలలో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఒక్కలే ఉంటారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఇది అర్థం కాని వ్యవస్థ లేక నడుస్తూ ఉన్నది. మనకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఛానల్ను ఫస్ట్ మనం మూమెంట్ చేసుకుంటే మన ఛానల్ ద్వారానే మనం ముందుకెళ్తే తప్పకుండా మనకు కొంతమంది కార్యకర్తలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విఠల్ గారు, తెలంగాణ విఠల్ గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. పృథ్వీరాజు పనిచేస్తూ ఉన్నారు, ఆయనకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. వాళ్ళంతా లొల్లి పెడితే అంతా చేస్తే మరి వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు ఎంతమంది, వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది, దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మన దగ్గరికి రారు, మనం వాళ్ళ దగ్గర రాదు. ఎంతసేపు ఇది ఒక వ్యక్తి లాభం కోసం, వ్యక్తి పూజ కోసమే నడుస్తున్నాయి తప్ప ఈ ఉద్యమాలు. దాన్ని కాంక్రీట్గా తీసుకొచ్చి అందరికీ లాభం అయ్యే విధంగా, ప్రభుత్వాన్ని గడగడలాంచే విధంగా మాత్రం కనిపించారు. బ్లాక్మెయిల్ సిస్టమ్స్ అంటారు చూడండి, బ్లాక్మెయిల్ తీర్మానం వలన చేస్తారు చూడండి బ్లాక్మెయిల్. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలే కనిపిస్తున్నాయి తప్ప దాని నుంచి ఈ సమాజాన్ని బయటపడేయాల్సిన అవసరం ఉన్నది. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే వాళ్ళు, ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటోళ్ళు ఉన్నంత వరకు నిజమైనటువంటి ఉద్యమకారులు కనుమరుగయ్యే అవకాశం ఉంది. వాళ్ళు వ్యక్తిగత లాభాల కోసం ఈ యొక్క టీయూజేఎస్ నినాదం కానీ, జయశంకర్ ఆశయాలు కానీ ముందుకెళ్ళడం లేదు. దాన్ని ముందుకెళ్ళడం కోసం మనం తీవ్ర ప్రయత్నాలు చేయాలి, మేధో మదనంతో ముందుకెళ్ళాలి. మనం కూడా కొంత ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. గుట్టకు రాళ్ళు పోసినట్టు పని ఉండకూడదు. గుట్టకు రాళ్ళు పోస్తే మనం వస్తుంది అలాగా, ఆ పరిస్థితి చేయొద్దని చెప్పి మన టీయూజేఏసీ కూడా కొంత ఆలోచన చేసి మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.